అందరికి శనార్థులు మంచిగున్నారులా. నేనొచ్చేసిన ఇవాళ సుతం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. మంత్రి పదవి ఇస్తుర్రు అజారుద్దీన్ కు, పంచాయత్ ఎట్లా ఓడుస్తుందో శివరకు. జూపల్లికి పెద్దమ్మ సురుకులు, ఆన్సర్ చెప్పలేక తిప్పలు. టైం వస్తే ప్రెస్ మీట్ పెడతారట రాజగోపాలు, ముంగట ఇస్తాడేమో షాకులు. నిరుద్యోగులు తిడుతుర్రు రాహుల్ ను, వెనకకు తరుముతారట సర్కార్ను. ఊళ్ళల్లో ఆగమైతుర్రు రైతులు, దోషలేసుట్లా బిజీగా ఉన్నారు మంత్రులు. రేవంత్ సారు మాటంటే మాటేనుల్లా, కాకపోతే ఇచ్చిన మాటలు కాకుండా ఇయ్యని మాటలు నిజమైతుంటాయి, గంతే తేడా. మరి గదేందో చూస్తారా? అగో ఇన్విటేషన్ చూడుర్రి. రాజగోపాల్ రెడ్డి సారు మంత్రి పదవి కోసం ఎంత తనలాడుతున్నాడో చూస్తూనే ఉన్నాం కదా. ఆయన జోలి లేదు గాని అజారుద్దీన్ కు మంత్రి పదవి విషయంలో మాత్రం రాత్రికి రాత్రే నిర్ణయాలు అయిపోయినాయి. ప్రమాణ స్వీకారానికి కూడా అన్ని సెట్ అయినాయి. అర్రే మునుగోళ్ళ కూడా ఏమన్నా ఎలక్షన్ ఉండి రాజగోపాల్ సార్తోని పని పడితే వచ్చేటిదేమో గాని, ఇటు జూబ్లీ హిల్స్ ఎన్నికలుండి అక్కడ మైనార్టీ ఓట్లతోని పెద్ద పని ఉండుతోని సడన్ లా నిర్ణయాలు అయిపోయినాయి అనబట్టే జనాలు. అసలు పిసిసి అధ్యక్షుడికే తెలియదట ఈ నిర్ణయం ముచ్చట. ఫైనల్ అయినట్టుగా మాకేం సమాచారం లేదు. కాకపోతే ముందు నుంచి కూడా అజరుద్దీన్ ఎమ్మెల్సీ చేసినారు కాబట్టి అజరుద్దీన్ కి అవకాశం వస్తని గత 3-4 మాసాలుగా చర్చ ఉంది. తెలియదు, ఇంకేం క్లారిటీ రాలేదు. మరి అలాంటిది ఏమైనా వస్తే మీకు చెప్తాం. తెలియదు, నాకు ఎలాంటి సమాచారం లేదు. ఏదైనా వస్తే మీకు డెఫినెట్ గా చెప్తాం. ఈ మాట అట్లా బయటకు వచ్చిందో లేదో మళ్ళేమంటున్నాడో ఈనుర్రి. కాంగ్రెస్ ఏఎస్సీ నాయకత్వం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రికెట్ క్రీడాకారుడు అజరుద్దీన్ ని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భావిస్తే దాన్ని అడ్డుకునేందుకు బీజేపీ పార్టీ కుటిల ప్రయత్నం చేస్తా ఉంది. అబ్బరే బిడ్డ, అంత జల్దిన నిర్ణయాలు అయిపోయినాయంటే అజారుద్దీన్ సార్ కు మంత్రి పదవి ఇవ్వాలని నేషనల్ లీడర్లు, స్టేట్ లీడర్లు ఎంత ప్రేమతోటున్నారో కదా. గదేందో జూబ్లీ హిల్స్ ఎన్నికలు అనుకున్న టైం కెంచే డిస్కషన్లు నడుస్తున్నాయట. ఎన్నికల్లా మైనార్టీ ఓట్లు బీఆర్ఎస్ దిక్కున్నాయని సర్వేలు రాగానే నిర్ణయం ఫైనల్ అయిందట. మంచిగుంది సార్ రాజకీయం, ఏం రంజుగుంది పోర్రి. మేం మైనార్టీలకు మంచి అవకాశాలు ఇస్తుంటే ఓర్వలేక కాళ్ళ కట్టెలు పెడుతున్నారు అని కాంగ్రెస్ లీడర్లు గరం ఉన్నారు. అజరుద్దీన్ ఎవరైనా మంత్రివర్గంలో తీసుకొని గౌరవిస్తా ఉంటే సాదరంగా స్వాగతించి అభినందించాల్సింది పోయి అటువంటి వ్యక్తిని తీసుకోవద్దు అని చెప్పి లేఖ రాయటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కూడా. అర్రే గదేంది సార్, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడే గీ అన్ని చేయాలనా? 2 ఏళ్ల సంధి పార్టీ అధికారంలోనే ఉండే, ఇన్ని దినాలు మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వాలని యాది లేదా అంటే ఏం సమాధానం చెబుతారో కదా. సరే తీర్రి, క్యాబినెట్లకు మాత్రం మైనార్టీ సోదరుల తరపున ఒక మంత్రి వస్తున్నాడు, మరి సార్ కు ఏం పదవి ఇస్తారో కదా. అర్రెర్రే పెద్ద సమస్య వచ్చిందే, బయటకు పోతే తలెత్తుకోలేకపోతున్నాం రా నాయన. ఈ టైంలో ఓట్లు అడుగుడంటే హర్రర్ సినిమాను బొమ్మ లేకుండా ఇయర్ ఫోన్స్ లేనట్టే ఉంది. ఇగో గిట్లనే ఉందట మంత్రులకు. మరి గట్లెందుకుందో మంత్రి జూపల్లికి ఎదురైన ఒక పెద్దమ్మ చెబుతుంది ఈనుర్రి. ఇరక్కబోయినట్టు పోయి గీ పెద్దమ్మ ముంగటి ఇరికిండు మంత్రి జూపల్లి సారు. ఆదివారం నాడు లెక్కల పంతులు ఇంటికి ట్యూషన్ కు పోయినట్టే ఉంది పాపం సార్కు. మాసి ర్యాగింగ్ చేసింది మంత్రిని. జూబ్లీ హిల్స్ ఎన్నికల కోసం ఓట్లేయుర్రి అని అందర్నీ కదిలించుకుంటా గీ బామ్మ దగ్గరనే ఆగిండు. ఇక ఊకుంటదా, A+B² అని లెక్కల భాషలో షురూ చేసింది. సారేమో సాంస్క్రిట్ లో ఆన్సర్ ఇస్తున్నాడు. ప్రశ్న అడిగినప్పుడు సమాధానం ఇవాళ ఇస్తారు పెట్టాలి, కాదంటలేదు నాన్న. ఇవాళ ఇచ్చిన వాగ్దానం మాట మళ్ళా ఓట్లు గెలిచినాక రాదు, వాగ్దానం చెయ్యి.
వాగ్దానం ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీకి 4 బడ్జెట్ రెండవది రేషన్ కార్డు అగో పాపం, ఆమెదో అడిగితే ఈయనేదో చెప్తున్నాడు. ఓ సార్, పెద్దమ్మ అడిగింది 4000 పింఛను సార్, ఊళ్ళల్లా గిదిస్తున్నాం అంటే ఆమెకెందుకు, గందుకే సాలేపో అన్నట్టు చూస్తున్నది. సరేలే, ఇంకేదో అడుగుతుందట ఈనుర్రి. కరెంటు ఫ్రీ అన్నోళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎందుకు బిల్లులు వేస్తుంది? మళ్ళీ 200 యూనిట్ల కరెంటు వరకే ఫ్రీ. 200 కంటే పైన ఉంటే బిల్లు కట్టాల్సిందే. మహాభారతం తెలియదా? మహాభారతం విన్నారా? అరే అవ్వా, జర ఇజ్జత్ రాదు. ముంగటున్నది రాష్ట్ర మంత్రి. చూసిరా సార్ ఎట్లున్నారో జనాలు. అవ్వ దెబ్బకు తట్టుకోలేక ఓటేయమని కూడా అడగకుండా తొవ్వబట్టిండు మంత్రి. ఇక నవీన్ యాదవ్ కు తప్పదు కదా, బామ్మను జర కూల్ చేద్దామని చూసిండు. ఓట్లు వేయగానే కెరువులు పప్పులు మీరు తిరగానే ప్రచారం చేసేటప్పుడే. అర్రే కష్టమే నవీన్ అన్న, కష్టమేనే. మీరెన్నన్నా చెప్పుర్రి, ఆమెకు 4000 పింఛనిచ్చిందే లెక్క. కానీ మంత్రి జూపల్లికి పెద్ద సమస్య వచ్చింది ఇయాల. సార్ రాజీ మీకోసమే చూస్తున్నాం. ముందుగా అయితే మీరు రాజీ సార్, మీరే ఉన్నారు ట్రెండింగ్ లా. మీరు సైగ చేస్తే వార్త, మీరు నిటారుగా నిలబడితే వార్త, కూలవాడి కూసుంటే వార్త, నీసం వచ్చి బజ్జుకుంటే కూడా వార్తనే. ఎవరో సమజైతున్నదా? ఇంకెవరు? మునుగోడు మోతవారి రాజగోపాల్ రెడ్డి సారే. ముందు వరుసలో నిలబడ్డ సార్ నిడిచేసి అజారుద్దీన్ సార్కు మంత్రి పదవి ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయి కదా. ఆ ముచ్చటేందో ఆడుచుకుందాం పార్టీ. పన్నున్న చెట్టుకే రాలేస్తారన్నట్టు నన్ను సోషల్ మీడియా వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ నన్ను ముందర పెట్టి అన్ని కథనాలు, తప్పుడు వార్తలు, రూమర్స్ క్రియేట్ చేస్తుండ్రు. మీడియా కూడా గంతే సార్, మీ తాన స్టఫ్ ఉంది గంతే. పంచులేసే లీడర్లనే ఫేమస్ చేస్తారు. మీ తరీకా మీకు తెలుస్తలేదు, ఇంకేమంటారు మరి? నిజంగా నేను ఏదన్నా పొలిటికల్ గా నిర్ణయం తీసుకుంటే నేనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా. ఓహో, అదొకటి ఉందా? ఏదో నిర్ణయం ఉన్నట్టే చెబుతున్నాడు. హే ఏంలే, గిసోంటి ఏం లేవు అంటాడు అనుకున్నాం. ఏమన్నా ఉంటే ప్రెస్ మీట్ పెడతా అంటున్నాడంటే ఏదో ఉందనే కదా. తొందరలో ప్రెస్ మీట్ పెట్టేటట్టే ఉన్నాడు సారు. నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుకుంటూ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నా. సరే సార్, గా ముచ్చట తెలిసిందే. మీరు ఈ నడుమ మందుబావులకు నిద్రలు లేకుండా చేసినప్పుడే గా ముచ్చట ఎరకైంది. మీరు గా ముచ్చట ప్రత్యేకంగా చెప్పాలనా ఎట్లా? ముచ్చటకు రాది సారు. మంత్రివర్గ విస్తరణ అనేది అధిష్టానం తీసుకునే నిర్ణయం కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నియోజకవర్గ అభివృద్ధి పార్టీ కోసం పనిచేస్తా తప్పితే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో. ఓహో, రాహుల్ గాంధీ నాయకత్వం అంటున్నారంటే రేవంత్ ఆలు సార్ను మర్చిర్రా, ఇడిచేసిర్రా. గీ పెద్ద మనిషి నాయకత్వం అంటలేడేందో కదా సారు. ఎటువంటి రూమర్స్ కూడా సోషల్ మీడియాలో నాకు కొందరు గిట్టని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ లోపల కావచ్చు, ఇతర పార్టీ వాళ్ళు కావచ్చు, కంటిన్యూస్ గా సోషల్ మీడియాలో నా మీద దుష్ప్రచారం జరుగుతుంది. గయన్నీ ఉంటాయిలే సార్ రాజకీయంలా, గయ్యి కూడా పట్టించుకుంటారా సార్ మీరు? దయచేసి మళ్ళీ చెప్తున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇటువంటి వార్తల్ని నమ్మొద్దు. భవిష్యత్తులో ఏదన్నా రాజకీయ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే నేనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా. అగో మళ్ళా గదే అన్నాడు సారు. వాయమ్మనే, భవిష్యత్తులో ఏదైనా రాజకీయ నిర్ణయం అని నొక్కిబట్టి బలంగా చెబుతున్నాడంటే ఏదో కథనే. సరే, ముందే మీడియా ముంగట భయపడతారు గాని పొగొస్తున్నదంటే నిప్పు ఉన్నట్టే ఉన్నది లోపట. గా కాక ఎఫెక్ట్ ఎవల మీద ఉంటదో గదా.
అప్పటి వరకు దయచేసి ఎటువంటి రూమర్స్ ని దుష్ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆ దుల్లా కథ అద్వర్దాంక వద్దంటున్నాడు గాని గాసొంటిదేమంటలేడు. లోపట ఏదో ఉంది అని మాత్రం చాలా క్లారిటీతోని షోల తుప్పు వదిలేటట్టు చెప్పిండు. ఇక రాసుకున్నోడికి రాసుకున్నంత, చెప్పుకున్నోడికి చెప్పుకున్నంత అని ముసి ముసి నవ్వులు నవ్వుకుంటా 3 ముక్కల తెలిసి పడేసిండు రాజగోపాల్ రెడ్డి సారు. వాయమ్మనే పెద్ద గండమే ఉన్నది రేవంత్ సార్కు. ఎక్కడనో ఎరకనేనా మీ ఇంటి దగ్గరలోనే పెద్దమ్మ తల్లి గుడి ముంగట చూడుర్రి నిరుద్యోగులు వచ్చిర్రు. వచ్చేం చేస్తున్నారో చూస్తారా ఎట్లా? హే పని పాట లేని పోరలదే ఉందిలే అని అనుకుంటున్నాడు కావచ్చు రేవంత్ సారు. గా పని పాట లేనిది మీ వల్లనే సార్. మీరు కొలువులు సక్కంగా ఇస్తే మేం పని చేసుకుంటాం, మీరు పరిపాలన చేసుకునేటోళ్ళు. మీరు మాకు కొలువులు ఇవ్వకపోవడంతోటి మేము రాజకీయంలోకి వచ్చినాం అంటున్నారు. ఆగో గట్లయింది నిరుద్యోగుల నిరసన. వాళ్ళ లీడర్ గుర్తుకు ప్రచారం చేసుకుంటా రేవంత్ సర్కారు వార్నింగ్స్ ఇచ్చుకుంటా అట్లా వెళ్ళిపోయిర్రు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హటావో నిరుద్యోగులు బచావో అనే కాన్సెప్ట్ తోనే మేము ముందుకొచ్చిన జూబ్లీహిల్స్ లో. అందులో భాగంగా ఇవాళ నిరుద్యోగుల భిక్షాటన కార్యక్రమము చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీని మరియు స్టార్ కంపెనీ ప్రియాంక గాంధీని పట్టుకొని వచ్చినారనమాట. తెలంగాణకు పట్టుకొచ్చి హమ్ 2 लाख బేరోజ్గారీ దేంగే, అగర్ హమ్ నహీ దేంగే, ఇఫ్ వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ 2 लाख జాబ్ నోటిఫికేషన్స్, అప్పుడు మమ్మల్ని గద్దె దింపేయండి అని చెప్పారు. వీఆర్ రెడీ టు డూ ఇట్. మీరు వెళ్ళిపోవాలనుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు. మాకు నిజంగా ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. అట్లుంటది మరి. ఏం చేయాలి, ఎట్లా బతకాలి అని నిరసన వ్యక్తం చేసేటందుకు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడి దగ్గరకు వచ్చి భిక్షాటన చేసిర్రు. ఏదో 4 పోటువల కోసం వచ్చిర్రులే అనుకుంటే కాదు, నిజంగానే జనం దగ్గర పైసలు తీసుకోవట్టే. చూస్తుంటే నిరుద్యోగులు సర్కారు మీద గుర్రు గుర్రున్నట్టే కొడుతున్నది. కాంగ్రెస్ సర్కార్ను ఆర్పారరుచుకున్నారు. చెప్పంగా అయినోళ్లను షడంగా చూడాలంటారు. నేను అట్లా కాదు, నేను 1కి 100 మాటలు చెబుతా. మీకు తెలుసు కదా నేను ఎంత మంచిదాన్నో. నవీన్ అన్నా అని ఎన్ని చెబుతానో జూబ్లీహిల్స్లో పోటీ చేస్తున్న నవీన్ యాదవ్కు. ఆగో నా మాట వినకపోవడంతో ఎంత దాకొచ్చిందో చూడుర్రి. ఓ నవీన్ అన్న, నువ్వు పాత మనిషివి కావే. నోట్లకెంచి మాట వచ్చేటప్పుడు జర ఆచితూచి మాట్లాడాలంటే అర్థం కాదు నీకు. ఏం చేయాలి చెప్పు? నువ్విప్పుడు అధికార పార్టీ తరపున ఎమ్మెల్యే పదవికి పోటీ చేస్తున్నావన్నా, ఇప్పుడు కూడా గయ్యే మాటలు మాట్లాడతానంటే అవుతుందా? మొన్నేమన్నాడో ఇన్నాం కదా, బీఆర్ఎస్ క్యాడర్ను లేకుంటే చేస్తా, జూబ్లీహిల్స్ నా అడ్డా, ఇక్కడకొస్తే ఎవ్వలిండ్లకు పోరు అని ఎన్ని మాట్లాడిండో చూసినావా? మళ్ళీంటరా? బీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు జూబ్లీహిల్స్, నా ప్రాంతం, మీరు కాదు కదా మీ బాసులు కూడా గల్లీలకి బయటికి పోలేరు అని చెప్పి వాడు కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీలు దాటరు, మీ ఇల్లు చూడరు. ఇట్లా మాట్లాడితే ఊకుంటారా? బీఆర్ఎస్ పార్టోళ్ళు ఎన్నికల కమిషన్ కు కంప్లైంట్ ఇచ్చిర్రు. ఆయన మాట్లాడిన మాటలు డేంజర్ ఉన్నాయి, గట్ల దడిపిస్తే నడవది, ఇదంతా తప్పు పద్ధతి అనబట్టే ఒక లేఖ రాసి ఇచ్చొచ్చిర్రు ఎన్నికల సంఘం ఆఫీసర్లకు. చూసినవానే నవీనన్న ఎంత దాంకొచ్చిందో. అటు దిక్కు చూడు, మాగంటి సునీతక్క మంచిగా ర్యాలీ చేస్తున్నది. అక్కలంతా కలిసి స్కూటీ ర్యాలీ చేసిర్రు. ఆడోళ్ళకి ఇస్తానన్న 2500 ఇయ్యలేదు, స్కూటీలు ఇయ్యలేదు అని మొత్తం అరుచుకుంటున్నారు. మేము 10 సంవత్సరాలలో మేము కేసీఆర్ తీసుకున్న పథకాలు, చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి, మహిళల దగ్గరికి వెళ్ళి, గృహిణుల దగ్గరికి వెళ్ళి, ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకున్న పథకాలు, దానికోసం ఈ ర్యాలీని వాళ్ళకి తెలియజేయడానికి సునీతమ్మ కోసం మేము చేస్తున్నాము. ప్లస్ జూబ్లీహిల్స్ లో మళ్ళీ అడ్డనే జూబ్లీహిల్స్ టీఆర్ఎస్ జెండా. ఇక జూబ్లీహిల్స్ గల్లీల పొంటి జనాల మాటలు ఎట్లున్నాయో ఇంటరా? పారరుచుకుంటున్నారు సర్కార్ను. పింఛన్ 2000 4000 అన్న బాడుకో ఫ్రీ బస్సులు ఎవడే ఇమ్మన్నాడు వాడిని. మనం వాని దగ్గరికి పోయినామా, వాడు మన దగ్గరకు వచ్చిందా? ఇది ఒక్క ప్రశ్న చెప్పు నువ్వు. వాడు మన దగ్గరకు వచ్చిండు, ఓటయ్యి కాలు మొక్తా, ఈ ఒక్కసారి ఛాన్స్ ఇయ్యండి కాలు మొక్తా, ఈ ఒక్కసారి ఛాన్స్ ఇయ్యండి కాలు మొక్తా అని అన్నాడు. ఒక్కసారి ఛాన్స్ ఇచ్చే వరకు దేశం మొత్తం నాదే అంటుండు. చాలానే చిత్రాలు అవుతున్నాయి జూబ్లీహిల్స్ లా. గటు దిక్కు బీఆర్ఎస్ వాళ్ళు, గిటు దిక్కు కాంగ్రెస్ వాళ్ళు. నడుమ పెద్ద లీడర్ల రాజకీయ ఎత్తులు పై ఎత్తులు. మంచిగుంది కథ.
దుఃఖం వస్తున్నదుల్లా దుఃఖం వస్తున్నది. వాన దెబ్బ పక్క రాష్ట్రం మీదనే ఉంటుందని అంచనాలు వేసిరు కానీ తెలంగాణకు కూడా గట్టిగానే దాకింది. 6 కాలాలు కష్టపడి పండించిన పంట ఒక్క పూటలో నాశనం అయితే రైతుల గోస ఎట్లుంటుందో తెలుసు కదా. ఆ దేవుడే పగబట్టిండో రాతనే అట్లుంటుందో గాని రైతుల కష్టాలు ఏనాడు తీరయోల్లా. మొన్నటిదాకా యూరియా తిప్పలైనాయి. సాలని యూరియా టైంకు రాని యూరియాతోని వచ్చిన పంటే తక్కువ. ఇక గాపట చేతికొచ్చే టయానికి వానదేవుడు మీదొచ్చి పడ్డాడు. పంట మొత్తం ఆగమాగం. కళ్ళాల్లోనే ధాన్యం తడిచిపోయింది. పొలాల్లో కూడా మొత్తం నేల కొరిగింది. గా పెద్దమ్మ చూడూరి కొట్టుకపోయిన పంటను ఎత్తి వస్తుంటే గదే టైంలో కలెక్టర్ అమ్మ వచ్చింది. ఇక పెద్దమ్మ గోస కాదు. హుస్నాబాద్ లా పంట ఆగమై రైతులు గోసపడుతుంటే గా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయిన పొన్నం సార్ ఏం చేస్తున్నాడో చూడుర్రిగా. ఏందే పొన్నమన్నా గింతే ఉంటదా నీ రాజకీయం? ఓట్ల నాడు ఇంటింటికి తిరిగి అది చేస్తా ఇది చేస్తా అంటివే. ఇప్పుడుగా ఓట్లేసిన వాళ్ళంతా గోసపడుతుంటే నువ్వేమో జూబ్లీ హిల్స్ లో దోషలు వేయబడుతుంది. ఇదేం కాతనే. ఇక ఇటు సీఎం ఇలాక నాగర్ కర్నూలు దిక్కు ఎట్లున్నదో చూడుర్రి. 2-3 ఎకరాల వరి పంట ఆగమైందట. 20 క్వింటాల పత్త ఆగమైందట. పాడావులు కూడా కొట్టుకపోయినాయట. ఇక రైతన్న బాధ ఎవరితో చెప్పుకోవాలి, ఏం చేయాలి? ఏమైతుందో తెలియక దేవుడు ఎందుకు కచ్చబట్టిండో తెలియక బోరు నేర్చిండు పాపం. మంత్రులేమో జూబ్లీ హిల్స్ నుండే, సీఎం కేమో బయటి రాష్ట్రాల లీడర్ల మనవరాలకు పెళ్లి ఫంక్షన్ నుండే. మరి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో చూస్తారా? మరి ఈ రోజు పెళ్లిలు కూడా చాలా ఉన్నాయి. పెళ్లిలకు రాకుండా వృధా అవుతున్నటువంటి భోజనాలు ఫుడ్ కూడా మీరు కనుక కోఆపరేట్ చేస్తే మా యొక్క టీమ్స్ కూడా వచ్చి వాటిని తీసుకుపోయి వృధా చేయకుండా ఇస్తే మన అందరం నీళ్లలో ఉన్నటువంటి వాళ్ళకు అందజేయగలిగితే గట్లుంటది. మరి అధికార పార్టీ ఎమ్మెల్యేవి గట్లన సార్ చెప్పేటిది. ఈ పార్టీకి ఎన్నెన్ని ఏర్పాట్లు చేయాలి గయన్ని ఇడిచేసి పెండిళ్ళ తారాబంతి భోజనాల మిగిలింది పట్టుకరారే అంటున్నాడు. సరే పట్టుకొచ్చుడు తప్పేం కాదు గాని వీళ్ళేం చేస్తున్నారో ఎవ్వలకు తెలియకపాయే. ఈ వాడలొచ్చుడు, ఈ లీడర్లు ఎన్నికలున్న తారా దోశలు వేసుకుంటా మురుషుడు, లోకల్ లీడర్ల రిక్వెస్టులు చూస్తుంటే రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో తెలుస్తలేదు కదా. ఇవి అటు ముచ్చట్లు. ఇంకెన్ని కత్త నాకు ముచ్చటతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.